అదే మరిగా నెట్ జీరో బిల్డింగ్, మీరు కట్టే బిల్డింగ్లకి ఏ విధంగా బాగా ఉండాలి అంటే గాలి ఏ విధంగా రావాలి, ఇలాంటి అన్ని కూడా కరెంటు తక్కువ ఎట్లా వాడాలి, ఇలాంటివన్నీ కూడా ఆలోచించి నెట్ జీరో బిల్డింగ్ కింద ఒక ఇది తయారు చేస్తారు ఎనర్జీని న్యూట్రలైజ్ చేయడానికి. అదే ఒకప్పుడు మనం వాస్తు అంటాం. వెంటిలేషన్ సరిగా చూస్తారు, గాలి ఏ డైరెక్షన్ లో గాలి వస్తుంది, వస్తే ఏ డైరెక్షన్ లో పోతుంది, ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎయిర్ ఎట్ వస్తుందో అలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్క బిహేవియరల్ చేంజ్, మనలో కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో 5 ఏళ్లలో చాలా గందరగోళం చేశారు. రాష్ట్రాన్ని మొత్తం గంజాయిమయం చేశారు, డ్రగ్స్ మయం చేశారు. మన పిల్లలు మనకు తెలియకుండా గంజాయికి అలవాటు పడిపోయి గంజాయికి బానిసలైపోయే పరిస్థితికి వచ్చారు. మన నియోజకవర్గంలో కూడా కొన్ని అలవాట్లున్నాయి. పొగాకు వాడతారు పాత వాళ్ళందరూ కూడా, సిగరెట్లు తాగుతారు. దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పొగాకు వల్ల మీరు ఒకసారి చూస్తే ఈ పండ్లన్నీ కూడా ఇదైపోయి ఒక్కోసారి దంత వ్యాధులే కాకుండా క్యాన్సర్ కూడా దారితీసే పరిస్థితి వస్తా ఉంది. ఇవన్నీ కూడా నేను ఆలోచించేది, మనలో ఒక మార్పు రావాలి, ఆరోగ్యంగా మనం ఉండాలి, మన పరిసరాలు ఆరోగ్యంగా పెట్టుకోవాలి. అవసరమైతే డెంటల్ క్లినిక్స్ పెట్టి ఎక్కడికక్కడ డెంటల్ క్లీనింగ్ చేసే పరిస్థితి రావాలి. ఎక్కడికక్కడ ఐ టెస్టింగ్ చేసి ఎక్కడన్నా కంటి చూపు గాని తక్కువ ఉంటే దాన్ని కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి. ఇవన్నీ చేయడం కోసం కుప్పం హాస్పిటల్ బాగా చేస్తాం, సూపర్ స్పెషాలిటీగా చేస్తాం, ఉండే హాస్పిటల్ ఉపయోగిస్తాం. అందరి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి బిహేవియరల్ చేంజ్ కింద పిల్లలందరినీ కానీ తయారు చేస్తే వాళ్ళు కూడా అలవాటు పెంచుకుంటారు. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తారు. దానివల్ల చాలా వరకు మార్పులు వస్తాయి. ఇంకో పక్కన టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్, ఏవైతే ఈరోజు ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ కానీ, వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ, ఇంకో పక్క డిజిటల్ పెనిట్రేషన్. ఈరోజు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ని ఈరోజు మీరు సెల్ఫీలకే వాడుతున్నారు, లేదంటే ఫోటోలకు వాడుతున్నారు, లేదంటే బంధువులతో మాట్లాడడానికి వాడుతున్నారా, బాధా కానీ మాట్లాడుకుంటా కూర్చుంటున్నారు. కానీ సెల్ ఫోన్ వల్ల ఇంకా లాభాలు చాలా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నారు. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, సెల్ ఫోన్ లో మెసేజ్ పెడితే నేరుగా మీ పని అయిపోయి మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఒకవేళ రేపు రాబోయే రోజులు అది కూడా తయారు చేయమన్నాను. మీరు ఒకవేళ కానీ టైప్ చేయడం తెలియకపోతే మీరు మీ భాషలో మీరు మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది కన్వర్ట్ చేసి ఆ స్క్రిప్ట్ కూడా తయారు చేసి మీ సమస్య అదే రికార్డ్ చేసి మళ్ళా సమాధానం మీకు నచ్చిన భాషలోనే పంపించే పరిస్థితి వస్తుంది. వాయిస్ లో కావాలంటే వాయిస్ లో పంపిస్తుంది, టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్ లో వస్తుంది. అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 150 సేవలు తొందరలోనే వాట్సాప్ గవర్నెన్స్ లో తీసుకొస్తా. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఇంట్లో కూర్చొని దర్జాగా మెసేజ్ పెడితే నీ పని చేసి మళ్ళా చెప్పే విధంగా పనులు పెడతాం. రేపే నేను ఇనాగరేట్ చేస్తున్నాను. జననాయకుడిని ఒక పోర్టల్ పెట్టాం, ఒక 18 మందితో ఆఫీసు పెట్టాం. అందులో కూడా మీరు ఫోన్ లో చెప్పినా వ్యక్తిగతంగా వచ్చి చెప్పినా అవన్నీ రికార్డ్ చేసి మళ్ళా ఆ సమస్య పరిష్కారం చేసి మీకు సమాచారం ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపడుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి అంతటికి కూడా మళ్ళా ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా సమాచారం ఇస్తాం. వాళ్లే ఈ రోజు పార్టీకి రాత్రింబగుళ్ళు పనిచేసి ఇన్నిసార్లు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరతా ఉందంటే, ఎగరేశారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించాం, వాళ్ళకు గౌరవిస్తాం, వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు మళ్ళా సమాచారం ఇచ్చి
వాళ్ళ నాయకత్వంలో ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేయడానికి, పాలసీలు క్రియేట్ చేయడానికి మన ఐఐటి కాన్పూర్ పనిచేస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎట్లుండాలి, లేకుంటే సస్టైనబుల్ మోడల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇంకో ఒక బిల్డింగ్ నామ్స్ ఎట్లుండాలి, ఇలాంటి అనేక విషయాల్లో ముందుకొచ్చారు. వారిని నిజంగానే మీ అందరి తరపున నేను అభినందిస్తున్నా. ఇవన్నీ జరిగితే ఎన్విరాన్మెంట్ లో పెను మార్పులు వస్తాయి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది, దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇవన్నీ జరిగితే ఆదాయం పెరుగుతుంది. ఇవన్నీ జరిగితే మన గ్రామాలు బాగుపడతాయి, కమ్యూనిటీ బాగుపడుతుంది. ఇంకో పక్కన మనకు గుర్తింపు వస్తుంది. నేను ఎప్పుడూ ఇవన్నీ ఆలోచించి ఎక్కడికక్కడ మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నా. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ప్రపంచంలో ఉండి మార్పులు చేర్పులు అన్నీ కూడా మొదట మన కుప్పానికి తీసుకొచ్చే బాధ్యత నాది. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఈరోజు విజన్ లో కూడా నేను చెప్పాను, 3 ప్రిన్సిపల్స్ చెప్పాను. మీ ఆదాయం పెరగాలంటే సంపద పెంచాలి. మీకు కుటుంబ సంపద, వ్యక్తిగత సంపద పెంచాలి. రెండోది, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే దానివల్ల మీరు ఎక్కువ పని చేయగలుగుతారు. అదే మరి కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి అనారోగ్యం ఉంటే ఆ కుటుంబంలో ఉండే వ్యక్తి వల్ల కుటుంబం మొత్తం సఫర్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. హాస్పిటల్కి తీసుకురావాలి, ఆయనకు పనులు చేయాలి, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అదే సమయంలో నేను ఒకటి ఆలోచిస్తున్నాను. ఈరోజు మనకు వచ్చే సమస్యలన్నీ కూడా మనం తాగే నీళ్ల వల్ల ఈ సమస్యలు వస్తాయి, మనం తినే తిండి వల్ల వస్తాయి, మనం ఉండే పరిసరాల వల్ల వస్తాయి. ఇవన్నీ కానీ జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఆరోగ్య సమస్యల్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికోసం నేను ఇంకోటి ఆలోచించాను. వీలైతే 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయడం. బ్లడ్ టెస్ట్ చేస్తే మీకుండే ఏదైనా సమస్యలు ఉంటే అందులో తెలుస్తాయి. తెలిసిన తర్వాత మీరు తినే ఆహారంలోనే మార్పులు చేసి అవసరమైతే 1-2 మెడిసిన్స్ ఇవ్వాలంటే అవి కూడా ఇచ్చి ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని కాపాడే పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఇది కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి మెడికల్ చెకప్ చేయడం, ప్రతి ఒక్కరికి మెడికల్ చెకప్ చేసి దానికి అనుకూలంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా అవన్నీ కూడా కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటాం. ఈ రెండే కాకుండా ప్రివెంటివ్ గా మీ ఆరోగ్యాన్ని ఉంచడానికి ఏం చేయాలి? ఓసారి కొన్ని డివైసెస్ వచ్చాయి ఇప్పుడు కొత్తగా, అవి కానీ మీరు పెట్టుకుంటే హాస్పిటల్ కూడా పోయే పని లేకుండా, అనారోగ్యంగానే తీవ్రంగా ఉంటే హాస్పిటల్ పోయే పరిస్థితి వస్తుంది, లేకుంటే ఇంటి దగ్గర నుంచే హాస్పిటల్ మేనేజ్మెంట్ మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. నేను ప్రతి ఒక్కదానికి ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. నిన్ననే కోలార్లో టీసీఎస్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. టెక్నాలజీ ద్వారా ఎట్టా ఎంప్లాయీస్ అందరినీ అనుసంధానం చేయాలి, డాక్టర్లని, నర్సుల్ని, ఏఎన్ఎంఎల్ని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం ఎట్లా కాపాడాలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్ట్ ని మన కుప్పానికి కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యం రియల్ టైంలో మానిటర్ చేయడానికి ఏం చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజా చైతన్యం చాలా ముఖ్యం. మనలాంటి కాన్స్టిట్యున్సీలు ఇంకా ఎక్కువ ముఖ్యం. మీరు చాలా మంచిగా ఉంటారు, ఇంకా ఇక్కడ పేదరికం ఉంది, సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఆదాయాన్ని పెంచాలి, సమస్యలు పరిష్కారం చేయాలి. దీనికి అనుకూలంగా ఏ కార్యక్రమాలు చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ రోజు నేను వచ్చినప్పుడు చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. దగ్గర 15,000 మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేట్టుగా ఈ రోజు రేపు చాలా అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నాం. ఇంకో పక్కన జీరో వేస్ట్ కింద ఐఐటి కాన్పూర్ తో అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇప్పుడే ఇంకొక అగ్రిమెంట్ చూస్తే ఏదైతే నేచురల్ ఫార్మింగ్ కింద మనం పండించే పంట కూడా కొని దాన్ని కూడా మళ్ళా టెస్టింగ్ కూడా చేసి
దానికి లేబుల్ కూడా ఇచ్చి ఆర్గానిక్ ప్రోడక్ట్ కింద వాళ్లే మార్కెట్ చేసే విధంగా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేసి ఏ పంట పండిస్తే మీకు ఆదాయం వస్తుంది, అదే మరి పంట పండించినప్పుడు ట్రేసబిలిటీ అంటే ఏ పొలాల్లో పండించింది, ఏ రైతు పండించారో దానికి చరిత్ర రాస్తే దాంట్లో ఏ ఎరువు వేయకుండా పండించామని చెప్పగలిగితే